తిరుపతిలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో అడుగు పడింది. తుడా నిధులు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కొరమేనుగుంట ప్రాంతంలో 2 కోట్ల వ్యయంతో మురుగు కాలువ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శారదాదేవి, గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు తాగునీరు, రోడ్లు, కాలువలు, వీధి లైట్లు వంటి కనీస సౌకర్యాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తుడా పరిధిలోని 9 నియోజకవర్గాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. చాలా పెద్ద కాలువ, వర్షం పడితే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఈ చుట్టుపక్కల జనాలంతా కూడా. అవన్నీ 20 సంవత్సరాల నుంచి ఆ ప్రాబ్లం ఉండగా ఇప్పుడు కొత్తగా మళ్ళీ మన డాలర్స్ దివాకర్ రెడ్డి చొరవతో 2 కోట్ల పని 170 మీటర్లు కొత్తగా వర్క్ శాంక్షన్ చేసి దాన్ని ఈరోజు భూమి పూజ చేశాము. దీనికి ఇట్లాంటి డెవలప్మెంట్స్కి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎప్పటికి కూడా ఇక్కడ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఒక్క ఫోన్ కాల్తో మేము పరిష్కరిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం తరఫున మేము హామీ ఇస్తున్నాం. ఈరోజు తిరుపతి నియోజకవర్గంలోని కొరమేనుగుంట వాటికి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో దశాబ్దాలుగా మొత్తం తిరుపతికి ఉన్నటువంటి డ్రైనేజ్ అంతా కూడా ఈ యొక్క ఛానల్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఛానల్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా పట్టించుకోకుండా కేవలం వాళ్ళకి లాభాల కోసం మాత్రమే పనిచేసుకుంటూ వెళ్ళారు. కానీ మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కూటమి నాయకులు పులగోలు మురళీ గారు అండ్ మన టీడీపీ లీడర్లు అందరూ కూడా వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే తిరుపతి ఇన్ఛార్జ్ అయినటువంటి జేబీ సీని గారు వెంటనే దీన్ని చేయాలని చెప్పిన తర్వాత దీన్ని వార్ ఫుటింగ్స్ పైన దీన్ని టెండర్ పిలిచి మొత్తం సుమారుగా 180 మీటర్లు మొత్తం ఆర్సీసీ పర్మనెంట్ డ్రైన్ కూడా మనం ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా దానికి ఈస్టర్న్ సైడ్లో 210 మీటర్లు కంటిన్యూషన్ ఉండాలి. ఇదైన వెంటనే సెకండ్ ఫేజ్లో ఆ 210 మీటర్స్ కూడా చేసి అది కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా తిరుపతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా హ్యాపీగా ఉండాలా. తాగునీటి కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ ముఖ్యం కాబట్టి ఇవన్నిటిని కూడా ఎక్కడ చిన్న లోపం లేకుండా మనం 100% చేస్తాము.